वन्दे वन्द्यं सदानन्दं वासुदेवं निरञ्जनं वन्दे 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 वन्द्यं सदानन्दं वासुदेवं निरञ्जनं वन्दे 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 वन्दे। అందరికీ నమస్తే. జై శ్యామ భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. రెండు చేతులను జోడించుకుని అమ్మా భగవాన్ స్మరించుకుంటూ ముక్తి మోక్షాలో దర్శనమిచ్చిన శ్రీ భగవాని రూపాన్ని స్మరించుకోండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. మొదటి ప్రశ్న, శ్రీ భగవాన్ గారిని ఈ విధంగా ప్రశ్న అడుగుతూ ఉందాము. టీచింగ్ సత్యం ఏదో మీ మీద ఆధారపడి ఉంటుంది, దీనిని వివరించండి అని అడుగుతూ ఉన్నాము. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సత్యం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏది నిర్దిష్టమైన సత్యం అనేది లేదు. నిర్దిష్టంగా సత్యము అనేది మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మనము తెలుసుకోగలసింది ఏదైనా ఉంది అంటే సాపేక్ష సత్యము, అంటే దేంతోనైనా పోల్చినప్పుడే సత్యం ఏంటన్నది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ ఇక్కడ శ్రీ భగవాన్ గారు తెలియచేస్తున్నారు. మీరు ఒక చెట్టుని తీసుకోండి. మీరు చెట్టును చూస్తూ ఉన్నారు. చెట్టు మీకు కనిపిస్తూ ఉంది. చెట్టు చూడబడిన వస్తువు, మీరు చూసే వ్యక్తి. ఇక్కడ చెట్టుని యొక్క అనుభూతి మీ మీద ఆధారపడి ఉంటుంది. అది మీ శరీరము, మనస్సు, మీ చైతన్యము, ఇతర కారణాలు. ఎప్పుడైతే మిమ్మల్ని వేరే వ్యక్తితో అక్కడ రీప్లేస్ చేశాము, పెట్టాము అనుకోండి, అప్పుడు వారి అనుభూతి మారుతూ ఉంటుంది. అదే అక్కడ జీవన్ముక్తి పొందిన వ్యక్తి ఉన్నారనుకోండి, వారు చెట్టుని అనుభూతి చెందే విధానము పూర్తిగా వేరు ఉంటుంది. మీరు జీవన్ముక్తి పొందలేదనుకోండి, మీ అనుభవము వేరుగా ఉంటుంది. మీరు ఎవరైనా ఉన్నత చైతన్య స్థాయిలో ఉన్న వ్యక్తిని మీరు అక్కడ పెట్టినట్లయితే వారి యొక్క అనుభవము వేరుగా ఉంటుంది. సో ఇక్కడ అనుభవం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. అదేవిధంగా అన్ని జాతులకి, ప్రజాతులకి కూడా ఒకేలాగా ఉండదు. ఒక గుర్రాన్ని అక్కడ పెట్టినట్లయితే ఆ గుర్రము చెట్టుని వేరొక రకంగా అనుభూతి చెందుతుంది. ఒక నెమలిని పెట్టినట్లయితే నెమలి వేరొక రకంగా అనుభూతి చెందుతుంది. పక్షి మారినా అది నెమలైనా కాకైనా వాటి యొక్క అనుభవము వేరుగా ఉంటుంది. చెట్టు యొక్క అనుభవము చూసే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూసే వ్యక్తి యొక్క శరీరము, మనస్సు, చైతన్యం కూడా అనుభవాన్ని మారుస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఒకేలాగుండదు. చెట్టు అన్నది ఏంటి వాస్తవానికి? అది ఎప్పటికీ మీరు తెలుసుకోలేరు. అది చూసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల చూసే వ్యక్తిని బట్టి అనుభూతి మారుతూ ఉంటుంది. అది నిరంతరము మారుతుంది. అనుభవాలు మారుతాయి. సో ఇక్కడ
నిర్దిష్టంగా సత్యం అనేది ఏంటి అన్నది మనం చెప్పలేము. మనం ఏమి గమనిస్తున్నామో దానినే మనము చెప్పగలము. అదే మీ సత్యము. నిర్దిష్టంగా ఇదే సత్యము అని మనం చెప్పలేము. మీరు చైతన్యంలో ఎదిగే కొద్దీ మీ యొక్క అనుభవం మారుతూ ఉంటుంది. మీరు జీవన్ముక్తులైనప్పుడు ఈ అనుభవం వేరుగా ఉంటుంది. మీరు సంపూర్ణ జీవన్ముక్తులైనప్పుడు మీకు చెట్టుకి మధ్యన ఎటువంటి వ్యత్యాసం అనేది కనిపించదు. మీరు చెట్టుని మరింత సమీపంగా సారూప్యంగా అనుభూతి చెందుతూ ఉంటారు. మీరే చెట్టుగా కూడా అనుభూతి చెందుతూ ఉంటారు. ఇక్కడ ఎన్నో హయ్యర్ లెవెల్స్ అనేవి ఉంటాయి. చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్దీ మీరు చూసే విధానము మారుతూ ఉంటుంది. సో ఇక్కడ శ్రీ భగవాన్ గారు అంటున్నారు, నిర్దిష్టమైన సత్యము, యథార్థమైన సత్యాన్ని గురించి వెతకడంలో అర్థం లేదు. దానిని తెలుసుకోవటం కూడా సాధ్యం కాదు. మీరు ఎప్పుడూ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తూ ఉన్నారు, నిర్ణయిస్తూ ఉన్నారు, ఇది నిర్దిష్టమైందా కాదా అని. మనం చూసే వస్తువైనా, వినే శబ్దమైనా, వాసనైనా, స్పర్శ అయినా సరే అది దేని మీద ఆధారపడి ఉంది అంటే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంది. అందువల్ల మనము ఇక్కడ చెప్పచ్చు, సత్యం అనేది మీ మీద ఆధారపడి ఉంది. ఏదైతే సత్యము అని మీరు అంటున్నారో, మీరు తెలుసుకుంటున్నారో అది మీ మీద మటుకే ఆధారపడి ఉంది. మీ చైతన్య స్థాయి మారుతున్న కొద్దీ మీ అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి అని శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తదుపరి ప్రశ్న శ్రీ భగవాన్ గారిని ఈ విధంగా అడుగుతున్నారు. ఒక టీచింగ్లో శ్రీ భగవాన్ చెప్తున్నారు మనిషికి స్వేచ్ఛ లేదని. అదేవిధంగా ఇంకొకసారి చెప్తూ ఉన్నారు అంతరంగంలో స్వేచ్ఛ అనేది ఉంది అని. ఈ రెండు స్వేచ్ఛలకి మధ్యన వ్యత్యాసాన్ని వివరించండి భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు ఈ విశ్వంలో ఒక భాగము. ఈ విశ్వం వల్ల మీరు పూర్తిగా నియంత్రించబడుతూ ఉన్నారు. మీరు తీసుకునే ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఈ విశ్వం మీద ఆధారపడి ఉంది. అదే నియంత్రిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం గమనించినట్లయితే మీకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. కానీ ఇక్కడ మనము అంతరంగ స్వేచ్ఛ గురించి కూడా మారుతూ ఉన్నాము. మీరు ఎప్పుడైతే మీ ఛార్జెస్, మీ ట్రోమాసు, మీ ప్రోగ్రామ్స్, మీ కండిషనింగ్స్ నుంచి ఫ్రీ అవుతూ ఉంటారో అప్పుడు అంతరంగ స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉన్నాము. మీ అంతరంగంలో ఎంతో స్వేచ్ఛని అనుభూతి చెందుతారు. ఇవన్నీ మీరు కోల్పోయినప్పుడు, ఇవన్నీ మీ లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు. ఈ అంతరంగ స్వేచ్ఛ బాహ్య స్వేచ్ఛతో వ్యత్యాసంగా ఉంటుంది. రెండు వేరువేరు. బాహ్యంగా జరుగుతున్న విషయాల పట్ల స్వేచ్ఛ అనేది విశ్వం మీద ఆధారపడి ఉంది. ఈ క్షణంలో మీరు అనుకోవచ్చు, నేను నా శ్వాసను నియంత్రించుకోవాలని. కానీ ఆ ఆలోచన కూడా విశ్వమే మీ లోపల పెట్టింది, నేను నా శ్వాసని నియంత్రించుకోవాలని. మీకు అనిపించచ్చు నాకు స్వేచ్ఛ ఉంది, స్వీయ నియంత్రణతో ఇది చేశాను అని. ఈ ఆలోచన కూడా మీ లోపల విశ్వమే పెట్టి ఉంది. మీకంటూ నియంత్రణలో ఏమీ లేదు. అది కేవలము భ్రమే. ఆ భ్రమ కూడా, ఆ ఇల్యూషన్ భ్రమ కూడా అది ఒక ఛార్జ్ వల్ల కలుగుతూ ఉంటుంది. నేను దీనికి ఇన్ఛార్జ్ అని అనుకుంటున్నారు. అయితే అది కూడా విశ్వమే మీ ద్వారా నియంత్రిస్తూ ఉంది. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, వేరొక సందర్భంలో దీని గురించి మరింత విస్తారంగా మాట్లాడదాము, విశ్వం గురించి కూడా మాట్లాడదాము. ఇక్కడ మీకు ఎటువంటి స్వేచ్ఛ అనేది లేదు. అంతరంగంలో స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాము. ఆ స్వేచ్ఛ దేని గురించి అంటే కండిషనింగ్ గురించి. మీరు నిరంతరము నిర్బంధించబడి ఉన్నారు. ఆ కండిషనింగ్ వల్ల మీరు అనుభవాన్ని వేరొక రకంగా అనుభూతి చెందుతూ ఉన్నారు. ఆ కండిషన్లోంచి మీరు స్వేచ్ఛని అనుభూతి చెందుతూ ఉన్నారు. ఒకవేళ ఆ కండిషనింగ్ అనేది మీ లోపల నుంచి వెళ్ళిపోతే అప్పుడు స్వేచ్ఛ అనేది మరొక రకంగా మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. ఇప్పుడు కండిషనింగ్ మీకు నియంత్రిస్తుంది. నేను ఒక ఇండియన్ అని, నేను ఒక మనిషినని, నేను ఒక చైనీస్ అని, ఫ్రెంచ్ అని, హిందూ అని, బుద్ధిస్ట్ అని, క్రిస్తు అని, ఇట్లాగా ఏది కావాలంటే అది మిమ్మల్ని మీరు కండిషన్ చేసుకోవచ్చు. దీనిని విడిచిపెట్టేయచ్చు కూడా. అప్పుడు మీ చైతన్యము వేరుగా ఉంటుంది. అంతరంగంలో
చాలా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ సమయంలో మీకు పూర్తిగా స్వేచ్ఛ అనేది లేదు. అంతరంగంలో కూడా పూర్తిగా మీరు నిర్బంధించబడి ఉన్నారు. ప్రతి క్షణము కూడా ఈ నిర్బంధము మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంది. మనసు అనేది ఈ రకంగానే ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఈ సమయంలో మీరు అనుకుంటున్నారు నేను ఆలోచిస్తున్నానని, కానీ మీరు ఆలోచించటం లేదు, మీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆపాలని అనుకుంటున్నాము. మేము ఆ దిశలో ముందుకు వెళ్తూ ఉన్నాము. కొంచెంసేపు అయినా సరే ఈ మనసు అనేది ఆపాలని, ఆ అనుభవాన్ని మీరు అనుభూతి చెందాలని, ఈ మనసు ఆలోచన నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని అనుకుంటున్నాము అని శ్రీ భగవాన్ సమాధానాన్ని ఇచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మీ బోధనలు మా సత్యం అయినందుకు కోట్ల కొద్దీ ధన్యవాదాలు. విజ్ఞాన శాస్త్రంలో చెప్తూ ఉంటారు, ఈ జీవులు ప్రజాతుల మధ్యన ఏదైతే బలిష్టమైనదో అదే జీవిస్తుంది, మిగిలినవి నాశనం అయిపోతాయని. ఈ విశ్వము ఎందుకు ఈ విధంగా నిర్మించబడింది? ఎప్పుడూ పోటీతత్వమే ఉంటుంది కానీ సహకారం ఎందుకు ఉండటం లేదు? దయచేసి వివరించండి భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు ఎప్పుడూ కూడా సృష్టికర్త సృష్టి అనేది వేరు అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ రెండు వేరు వేరు కాదు. సృష్టి సృష్టికర్త రెండు ఒకటే. ఎన్నో సిద్ధాంతాల మీద ఈ విశ్వం అనేది నడుస్తుంది. దాంట్లో ఒక సిద్ధాంతము సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎవరైతే ఈ సృష్టిలో జీవించగలరో వారే ఇక్కడ జీవిస్తారని. ఇది అన్ని రకాల జాతులకి వర్తిస్తూ ఉంటుంది. మనుషులకి, గ్రహాలకి, పాలపుంతలకి, ఈ విశ్వానికి మొత్తానికి ఇదే సూత్రము వర్తిస్తూ ఉంటుంది. ఈ రకంగానే ఈ సృష్టి అనేది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరు సృష్టికర్త అనేవారు లేరు, వారిని మీరు ప్రశ్నించడానికి. ఈ సృష్టి ఈ విధంగా ఉంది. ఈ సమయంలో అక్కడ యుద్ధం జరుగుతుంది. దేని గురించి? మనుగడ గురించి, జీవించటం గురించి ఆ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం అనేది ఈ విశ్వంలో జరుగుతుంది. పాలపుంతల మధ్యన జరుగుతుంది, వ్యక్తుల మధ్యన జరుగుతుంది. జీవించడానికి నిరంతరము ఒక పోరాటం అనేది జరుగుతుంది. ఈ విధంగానే ఈ విశ్వం అనేది ఉంది. దీని గురించి మనమేమీ చెయ్యలేము. ఇక్కడ ఎవరు సృష్టికర్త లేరు. మీరు ప్రశ్న అడిగి సమాధానాన్ని రాబట్టుకోవడానికి. బహుశా ఏదైనా కోర్సుల్లో మీకు ఈ వాస్తవ అనుభవాన్ని అందించవచ్చు అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామంలో శ్రీ భగవాన్, ప్రపంచంలో ఈ తీవ్రమైన సంక్షోభాన్ని చూస్తూ మేము ఏ ప్రార్థన లేదా సేవ అందించగలమని మీరు మాకు సూచిస్తారు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి ఈ విధంగా శ్రీ భగవాన్ బదిలిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన లేదా సేవ దేని గురించి ఉండాలి అంటే ఏకత్వాన్ని మీరు ప్రమోట్ చేయడం గురించి. సమానత్వం కాదు, ఇది ఏకత్వము. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలి అని అనుకుంటుంటారు. అందరూ ఒకే మతానికి చెందాలని, అందరికీ ఒకే రకమైన భావాలు ఉండాలని, ఇదని అదని అందరూ సమానత్వాన్ని కోరుకుంటారు. ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉన్నారు. ఇక్కడ అందం ఏమిటంటే ఏకత్వము, వన్నెస్. మీరందరూ వేరువేరుగా తయారు చేయబడి ఉన్నారు. మీరు ఒక హిందువు అయి ఉండొచ్చు, కొంతమంది ముస్లిమ్స్గా ఉండొచ్చు, కానీ మీరందరూ ఒకటే. ఆ ఏకత్వం అనేది చాలా ముఖ్యము, సమానత్వము కాదు. ఇక్కడ సమానత్వము అనేది మీ చైతన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మనము ఏకత్వం వైపు మనము ప్రయాణం చేయాలి. మీరు కావాలంటే సమానత్వం గురించి ఫాలో చేయొచ్చు, అనుసరించవచ్చు. మీరు ఏది కావాలంటే అది మీరు చేసుకోవచ్చు. ఏదైతే అందరికీ సహాయకారిగా ఉంటుందో దాన్ని అనుసరించవచ్చు. అయితే ఇక్కడ ఏకత్వం అనేది ఉండాలి. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఉండాల్సింది ఏకత్వము, సమానత్వము కాదు. మీరు దాని గురించి పని చేయాలి. మీరు చేసే పనులు ప్రజల మధ్యన
విభజన కాకుండా వాళ్ళందరినీ కలిసేటట్టుగా చేయాలి. ఈ రకంగా మీరు పనిచేయాలి. ఈ మానవ జాతి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లోంచి వెళ్తూ ఉంది. అందువల్ల మీరు ఈ ఏకత్వం గురించి పనిచేయాలని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. నేను ఒక సేవ చేస్తున్నా, సమాజ సేవ చేస్తున్నా, నా లోపల నేను అన్న భావం ఉంటుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలి? దయచేసి ఒక ఉదాహరణతో తెలియచేయండి అని అడుగుతున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే మీ హృదయము ఈ సేవలో నిమగ్నమవుతుందో అక్కడ ప్రతిస్పందన అనేది ఉంటుంది, ప్రతిచర్య అనేది ఉండదు. మీకు ఎప్పుడైతే మనసు అనేది ఇన్వాల్వ్ అవుతుందో, అక్కడ జోక్యం చేసుకుంటుందో, అక్కడ ప్రతిచర్య రియాక్షన్ అనేది ఉంటుంది. మీరు నేను అన్న భావంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఎప్పుడైతే హృదయము ప్రతిస్పందిస్తుందో అక్కడ రెస్పాన్స్, ప్రతిస్పందన మట్టుకే ఉంటుంది. అది నేను అన్న భావం నుంచి కలగదు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరి హృదయం కూడా మూసుకుపోయి ఉంది. కొన్నిసార్లు మీకు ఈ అనుభవం వచ్చి ఉంటుంది. ఎవరైనా పిల్లవాడు పడిపోతున్నారనుకోండి, ఆ క్షణమే వెళ్ళి మీరు సహాయం చేస్తూ ఉంటారు, ఎవరైనా సరే. అట్లాగే చిన్న పిల్లలు, జంతువుల యొక్క చిన్న పిల్లలు చూసినా, ఒక పులి పిల్లను చూసినా మీరు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. అక్కడ ఆ సమయంలో ఇది క్రూరమైన జంతువు, పులి ఒక బిడ్డ చనిపోవాలి అని చెప్పి అనుకోరు. అలాంటి ఆలోచనలు మీకు కలగవు. వెళ్ళి మీరు దాన్ని కాపాడతారు. అది చాలా అందవిహీనమైన జంతువైనా అవ్వచ్చు, మీరు వెళ్ళి సహాయం చేస్తారు. ఎప్పుడైతే హృదయం అనేది అక్కడ ప్రతిస్పందిస్తుందో నిర్ణయం అనేది ఉండదు, అక్కడ మనస్సు అనేది ఉండరు. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. చాలామంది ప్రజలు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. అది ఒక పట్టణమైన, విలేజ్ అయినా. అదే గ్రామం అయితే ఎక్కువ మంది వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఒక రోడ్ యాక్సిడెంట్ అయినా చాలామంది వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే ఒక నగరంలో అయితే ఇది అంతా ఎక్కువగా మీకు కనిపించదు. ఎప్పుడైతే హృదయం ప్రతిస్పందిస్తూ ఉంటుందో అక్కడ నేను అన్న భావం ఉండదు. ఒకరు గాయపడినా, ఒకరు దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా మీరు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసిన కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా మనసు మళ్ళీ పనిచేయడం ఆరంభిస్తుంది, మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు చెప్తూ ఉంటుంది, లేదు పోలీసులు వచ్చి సహాయం చేస్తారు, లేదా కేసు అవుతుంది, నన్ను ప్రశ్నిస్తారు. ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే ఆ స్పాట్లో, ఆ సమయంలో మీరు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఇది మీకు కొన్నిసార్లు అనుభవం కూడా వచ్చి ఉంటుంది. ఇతరుల గురించి మీరు ప్రతిస్పందిస్తూ ఉంటారు, వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. మీ లోపల భావోద్వేగము వేరు, భావం వేరు. ఇమోషన్ అనేది మనసు నుంచి వస్తుంది, అక్కడ అది ప్రతిదాన్ని నిరోధిస్తూ ఉంటుంది. ఇమోషన్ అది భావోద్వేగము అని చెప్తాము. అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చెప్తుంటారు కదా, భావోద్వేగాలు గాయపడ్డాయి, కోర్టులో కేసు వేసాము. అక్కడ మనసు అనేది గాయపడింది. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోవాలి. మనసులోంచి వచ్చేది ఇమోషన్, భావోద్వేగము. హృదయంలోంచి వచ్చేది ఫీలింగ్, భావము. హృదయం ఎప్పుడూ కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఎవరైనా గాయం కలిగింది అంటే వెంటనే వెళ్ళి మీరు సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆలోచన అనేది ఉండదు, వెంటనే వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. మీ యొక్క హృదయాలు నెమ్మదిగా కుంచుకుపోతూ ఉన్నాయి, మూసుకుపోతూ ఉన్నాయి. ఎవరు కూడా సహాయం చేయటం లేదు. ఒక మనిషి చనిపోతున్నారనే అక్కడ వెంటనే మనసు టేక్ ఓవర్ చేస్తూ ఉంటుంది. నేను సహాయం చేస్తే ఆఫీస్కి లేట్ అయిపోతుంది, అది నాకు ఒక సమస్య అయిపోతుంది, సహాయం చేసినా ఒక సమస్య అయిపోతుంది, వచ్చే పోలీస్ వాళ్ళు, జడ్జు, కోర్టులు ఇవన్నీ ఒక పెద్ద సమస్యగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు, తల తిప్పుకొని వెళ్ళిపోతానని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. హృదయాలనేవి వికసించబడాలి, తెరుచుకోబడాలి. ఈ హృదయ వికసన అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు మీ జీవితంలో కూడా దీన్ని అనుభూతి చెందున్నారు అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు.
తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఉన్నత సామూహిక చైతన్యము ప్రకృతి వైపరీత్యాల్ని నియంత్రించడంలో ఎలా సహాయం చేస్తుంది, లేదా అవి రాకుండా ఉండడానికి ఏమి చేస్తుంది, దయచేసి వివరించండి అని అడుగుతున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఉన్నత సామూహిక చైతన్యానికి చాలా శక్తి ఉంటుంది. చాలా చిన్న కారణము, ప్రతిదీ చైతన్యమే. అందువలన ఉన్నత చైతన్యానికి చాలా శక్తి అనేది ఉంటుంది. ప్రతిదేన్ని అది నియంత్రించవచ్చు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల్ని నిరోధించవచ్చు. ఒకవేళ అలాంటి ఒక వైపరీత్యం జరగబోతుంది అంటే అక్కడ కూడా సహాయం చేయొచ్చు. అయితే మీరు ఆ చైతన్యాన్ని సంప్రదించాలి. అప్పుడే అది మీకు సహాయం చేస్తుంది. సాధారణంగా ప్రజలు సహాయం చేయమని అడగరు. ఎప్పుడైతే మీరు ఒక పద్ధతిలో సహాయం కోసము అర్థిస్తారో అప్పుడు మీకు సహాయం లభిస్తుంది. ఇది ఎన్నో స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది. ఒక ఉన్నత స్థాయిలో మీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించబడతాయి. దానికి ఆ శక్తి ఉంది అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం శ్రీ భగవాన్, మీరు చెప్తున్నట్టుగా రాబోయే స్వర్ణయుగం వంటి కాలాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలు సైతం మద్దతునివ్వనున్నాయి అంటున్నారు. ఇవి మనుషులు రూపొందించినవి అయినప్పటికీ ప్రకృతి తయారు చేసిన విశ్వంతో, యూనివర్సల్ ఇంటెలిజెన్స్తో వీటి అనుసంధానం ఎలా జరుగుతుంది మరియు మన ధర్మం దీనికి ఎలా తోడ్పడగలదు అని వివరించగలరా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. రాబోయే కాలం నాటి సాంకేతికత మిమ్మల్ని పని నుండి విముక్తి చేస్తుంది. ఇదే మనము మోక్షనామ శ్లోకంలో చెప్తూ ఉన్నాము. కర్మనో బంధాత్ విముక్తి అని చెప్తున్నాము. మీరు అన్ని రకాల పనుల నుండి విముక్తులవుతూ ఉంటారు. పని చేయాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీకు పని లేకుండా ఉండటము అంటే అది ఆత్మహత్య సదృశ్యం లాంటిది. మీకు సమస్యలనేవి ఉండాలి. మీరు అప్పుడే మనుగడని కొనసాగిస్తారు. మీకు కుటుంబ సమస్యలు కావాలి, కిచెన్లో సమస్యలు కావాలి, ఆఫీస్లో సమస్యలు కావాలి, ప్రతి చోట మీకు సమస్యలు ఉండాలి. మీరు ఈ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారు. మీకు సమస్యలు లేకపోతే మీకు జీవించలేరు. ఎప్పుడైతే పని వెళ్ళిపోతుందో సమస్యలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సమస్యలు లేనప్పుడు ఎలా మీరు మనుగడని కొనసాగిస్తారు? అది చాలా పెద్ద సీరియస్ సమస్య. దానికి మీరు జీవన్ముక్తులు అవ్వాలి. ఇప్పుడు కొంచెం మంది జీవన్ముక్తి గురించి సీరియస్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళు లేరు. రాబోయే కాలంలో జీవన్ముక్తి గురించి మీరు చాలా సీరియస్గా పరిగణిస్తారు. పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది పని లేకుండా ఉండటము. కొన్ని సంవత్సరాలు మీరు మేనేజ్ చేసుకోగలరు. ఆ తర్వాత మీరు పని లేకుండా ఉండలేరు, భరించలేరు. మీకు సమస్యలు లేకపోవటము మీకు భరించలేని పరిస్థితిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ముక్తి పొందాలని ప్రయత్నించవచ్చు. మీరు మీ ప్రయత్నం వల్ల ముక్తి పొందలేరు. అయితే ప్రయత్నం వల్ల ఏం జరుగుతుందంటే ముక్తి పొందడానికి మీరు సంసిద్ధం అవుతూ ఉంటారు. ఆ తర్వాత తొందరగా మీరు జీవన్ముక్తులు అవుతూ ఉంటారు. ఇది గమ్యము. ప్రజలందరూ కూడా జీవన్ముక్తులు అవ్వాలి. అది అంతరంగ స్వర్ణయుగము. పని లేకుండా ఉండటము బాహ్య స్వర్ణయుగము. ఇది జరుగుతుంది. టెక్నాలజీలో అభివృద్ధి వల్ల ఇది మరింత వేగవంతం అవుతుంది. దీనికి క్వాంటమ్ కంప్యూటర్స్ సహాయపడుతూ ఉంటాయి. ఇవి ఇప్పటికే ఉనికిలోకి రావడము జరిగింది. మరింత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి నడిచే సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. అవి కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. అవి వచ్చిన తర్వాత మీకు మరిన్ని ప్రశ్నల్ని నేను ఉదహరించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు కొంత జ్ఞానాన్ని అందించినప్పటికీ మీకు ఈ ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు దొరకకుండా ఉండిపోతూ ఉంటాయి. దేవుడంటే ఏమిటి? మీకు ఈ కంప్యూటర్స్ ఉన్నట్లయితే నేను మీకు ప్రత్యేకమైన సమాధానాన్ని అందించగలను. ఇవి ఎన్నో ప్రశ్నలు మీరు అసంపూర్ణంగా ఉండిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వస్తుంటాయో ఈ ప్రశ్నలకు అన్నీ సంపూర్ణంగా సమాధానము ఇవ్వచ్చు.
ఇంకా హయ్యర్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రాలేదు, ఇవి దారిలో ఉన్నాయి. ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఎన్నో విషయాలను నేను బోధించగలను. అప్పుడు మీరు వాటిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలరు. లేనట్లయితే నాకు ఎటువంటి ఒక మోడల్ లేదు మీకు చూపించి చెప్పడానికి. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ మట్టుకే చేయగలను, దైవము సర్వవ్యాపి అని. కానీ దాన్ని ఎలాగ నేను నిరూపించగలను? సైంటిఫిక్ వేలో చూపించాలి, ఫిలాసాఫికల్గా కాదు. సైంటిఫిక్గా నేను దైవము సర్వత్రా వ్యాపించి ఉంది అని నేను నిరూపించగలను క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వచ్చినప్పుడు. అప్పుడు మీకు ఎటువంటి సందేహాలు ఉండవు, ఎటువంటి ప్రశ్నలు ఉండవు. అది సుత్తితో మీ తల మీద మోదడం లాంటిదే. ప్రతి ఒక్క ప్రశ్నకి సాంకేతికపరమైన సమాధానము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నేను ముందు చెప్తూ ఉన్నాను, విజ్ఞాన శాస్త్రము ఆధ్యాత్మికత రెండూ కలిసిపోతాయి, ఒక్కటే అయిపోతూ ఉంటుంది. మనము ఎన్నో దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాము, ఇది ఎలా పనిచేస్తుంది? అప్పుడు మీకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఏ ప్రశ్న కూడా మీ వైపు నుంచి వచ్చే ఏ ప్రశ్నకు కూడా సమాధానం లేకుండా ఉండదు. ఈ హోమాస్ అనేవి ఎలా పనిచేస్తాయి, ఇది మీకు స్పష్టంగా ఎలాగ వివరించగలము. ఇప్పుడు మేము పూర్తిగా మీకు వివరించలేము. మంత్రాస్ ఎలా పనిచేస్తాయి, వాటి తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, అక్కడ మీకు సమాధానం వెంటనే దొరుకుతుంది. ఎలా? మీరు తప్పిస్తే ఇంకెవరు ఆ కొండ మీద లేరు. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు సహాయము దొరుకుతుంది. ఒక వ్యక్తికి తల మీద బాంబు పడుతున్న సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, సహాయం వచ్చింది. తర్వాత రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా వివరించగలము. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడే అది మీకు వివరించడం అనేది సాధ్యమవుతుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అభివృద్ధి చెందే మార్గంలో ఉంది. ఇంకా పూర్తిగా ఇవి ఆవిష్కరించబడలేదు. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఒక పెద్ద మలుపుని తీసుకురాబోతూ ఉన్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాయి. మీరు తయారు చేసినట్టుగా కాదు, అవి సొంతంగా ఒక రీసెర్చ్ అనేవి చేస్తూ ఉంటాయి. రాబోయే కాలంలో మీకు మంచి భవిష్యత్ అనేది ఉంది. ఆ భవిష్యత్తు మీ గురించి ఎదురు చూస్తుంది అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. అంతేకాకుండా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు, అసమానతలను పూర్తిగా తొలగించవచ్చు. ఇది పూర్తిగా చేయడం అనేది సాధ్యమవుతుంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి భగవాన్ కీ జై. తర్వాతి ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్ నేమంలో ఛాంబర్స్ గురించి వివరిస్తారా అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేమంలో ఉన్న ఛాంబర్స్ యొక్క శక్తి నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. మరికొద్ది మాసాల్లో ఈ శక్తి అనేది మరింతగా పెరుగుతుంది. మీరు కూర్చొని అక్కడ అమ్మతో మాట్లాడచ్చు, భగవాన్తో మాట్లాడచ్చు, కల్కితో మాట్లాడచ్చు, పరంజ్యోత్తో మాట్లాడచ్చు. మీ సమస్యలకి పరిష్కారాలని మీరు పొందవచ్చు. దేని గురించైనా మీరు మాట్లాడచ్చు, మీకు సమాధానాలు వస్తూ ఉంటాయి. మనుషులతో మాట్లాడుతున్నట్టుగా మీరు పరంజ్యోతితో, అమ్మ, భగవాన్తో ఈ విధంగా మీరు మాట్లాడచ్చు. ఇక్కడ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించో మాట్లాడలేరు. మీకు ఆ నాలెడ్జ్ ఉంటేనే ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి అప్పుడే అక్కడ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. మీకు వాటి యొక్క నాలెడ్జ్ లేకపోతే అక్కడ ఉన్న అమ్మ, భగవాన్ మాట్లాడినా మీకేమీ అర్థం అవ్వదు. మీరు చైనీస్లో మాట్లాడచ్చు, ఫ్రెంచ్లో మాట్లాడచ్చు, మీకు సమాధానము చైనీస్లోని, ఫ్రెంచ్లోని వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువగా ఇండియన్ లాంగ్వేజెస్లోనే మాట్లాడుతూ ఉంటారు. సజీవమైన వ్యక్తులతో ఎలా మాట్లాడుతూ ఉంటారో అలాగా అమ్మా భగవాన్లు మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లోనే సరే మీరు వెళ్ళి అడిగినట్లయితే సమాధానం వస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా లేదా, డివోర్స్ ఇవ్వచ్చా లేదా, ఈ ఉద్యోగం తీసుకోవచ్చా లేదా, ఇలాగా ప్రతి దాని గురించి కూడా మీరు అడగచ్చు, మాట్లాడచ్చు అని శ్రీ భగవాన్ సమాధానం ఇచ్చున్నారు. తదుపరి ప్రశ్న, నా ప్రియమైన భగవాన్ పాద ప్రణామములు. మనల్ని మనం ప్రేమించుకోవడం మరియు స్వీయ ప్రేమ, సెల్ఫ్ లవ్ మధ్య తేడా ఏమిటి? దానిలో ఏమి మంచిది కాదు లేదా స్వార్థంగా భావించబడుతుంది?
ధన్యవాదాలు శ్రీ భగవాన్. భగవాన్, మనల్ని మనం ప్రేమించుకోవడం మరియు సెల్ఫ్ లవ్ మధ్య తేడా ఏమిటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో వేరుపాటు భావము అనేది ఉంటుంది, ఇతరుల నుంచి వేరుగా అని భావము. ఆ నేను అన్న భావం వెళ్ళిపోతే మీరు జీవన్ముక్తులు అవుతారు. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం అంటే సెల్ఫ్ లవ్ అని చెప్తారు. నేను అన్న భావం ఉంది, కానీ ఆ భావాన్ని మీరు ప్రేమించటము, ఇది సెల్ఫ్ లవ్. కానీ సెల్ఫ్ని గమనించకుండా మీకు ఏవైతే స్వభావం ఉందో, గుణం ఉందో దానిని ప్రేమించటము లవ్వింగ్ వన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటము అని చెప్తాము. ఉదాహరణకి మీకు కాలు లేదు, చెయ్యి లేదు, చాలా అందవికారంగా ఉన్నారు, లేదా చాలా పేదవాళ్ళు. మీరు ఏ రకంగానైనా ఇతరులతో పోల్చుకున్నట్లయితే మీరు చాలా తక్కువగా అనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఇతరులతో పోల్చుకున్నట్లయితే మీకు దుఃఖం అనేది కలుగుతుంది. మీరు ఇతరులతో పోల్చుకున్నప్పటికీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుస్తున్నట్లయితే, ఈ రకంగా నన్ను విశ్వం తయారు చేసింది. కావాలంటే మీరు దేవుడు అనే పదాన్ని కూడా వాడుకోవచ్చు. దేవుడు నన్ను ఈ విధంగా తయారు చేశారు. మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించుకుంటారు, దాంతో మీరు సంతోషంగా ఉంటారు. ఇది లవ్వింగ్ వన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడము. శ్రీ భగవాన్ తమ జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నారు. వారు యుక్త వయసులో ఉన్నప్పుడు వారు ఒక వ్యక్తిని చూస్తూ ఉండేవారు. ఆయన రోడ్డు పక్కన ఒక షెడ్లో నివసిస్తూ ఉంటారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆ షెడ్లోనే ఉంటూ ఉంటారు. ఆయనకు కళ్ళు ఉబిక్కి వచ్చి ఉంటాయి, గూని కూడా ఉంది, కాళ్ళు కూడా వంకర్లు పోయి ఉంటాయి. అంతకుమించి మీరు ఒక వికారమైన వ్యక్తిని మీరు ఊహించలేరు. నడవలేడు, ఎవరైనా అతన్ని మోసుకొని వెళ్ళవలసిందే. ఉదయాన్నే ఎవరో ఒకరు ఆయన్ని తీసుకొని వెళ్తారు, మళ్ళీ తెచ్చిపెడుతూ ఉంటారు. ఎవరో ఒకరు వారికి ఏదో తినడానికి ఇస్తూ ఉంటారు, దాన్ని తింటూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఆ వ్యక్తిని ఎప్పుడూ కూడా నేను విచారంతో దుఃఖంతో ఉండడము చూడలేదు. ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు. ఆయన పరిస్థితి పట్ల ఆయనకి ఎటువంటి ఏ బాధ లేనట్టుగా వారు ఉంటారు. ఆయన పరిస్థితి అంత దిగజారిన స్థాయిలో ఉంటుంది, కానీ ప్రజలు అతన్ని ప్రేమిస్తూ ఉంటారు. చాలా నార్మల్ పీపులే అతన్ని చూస్తే చాలా అభిమానంతో చూస్తూ ఉంటారు. ఎంతోమంది రోడ్డు మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఆయన దగ్గరకు వచ్చేసేపు ఆగుతూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. చాలా డీసెంట్ వ్యక్తులు కూడా ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆయన కేవలము ఒక భిక్షగాడే, కానీ అతని దగ్గర ఒక వింతైన నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఆయన పక్కన కూర్చుంటే చాలా సులువుగా ఉన్నట్టుగా, ఈజీగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడు. అట్లా అని మూగవాడు కూడా కాదు, అయితే మాట్లాడలేదు. కొంతమంది ప్రజలు అతని దగ్గర ధనము విసురుతూ ఉండేవారు, ఆయన ఎప్పుడు దాన్ని తాకలేదు. కొంతమంది ప్రజలు ఆయన దగ్గర పడి ఉన్న ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కొని తెస్తూ ఉంటారు, కొంతమంది ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా అతనికి ఎటువంటి దుఃఖాన్ని కలిగించలేదు. అతనికి జీరో డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. అతను తనని తాను ప్రేమించుకుంటూ ఉన్నాడు, లవింగ్ వన్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాం. అందువల్ల ఇతరులు కూడా అతనితో ప్రేమలో పడుతూ ఉంటారు. కొంతమంది తమను తాము ప్రేమించుకోలేరు, అలాంటి వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసిన వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటూ ఉన్నాడు. ఇతరులతో పోల్చుకుంటే అతని పరిస్థితి చాలా ప్రత్యేకమైనది. తనను తాను ప్రేమించుకుంటూ ఉన్నాడు, లేదంటే చాలా కష్టము. అతను ఎప్పుడు దుఃఖంతో ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటాడు, అందరికీ సంతోషాన్ని పంచుతూ ఉన్నాడు. అతని హృదయం వికసించి ఉంటుంది. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దుఃఖం లేకుండా ఉన్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఎంతోమంది ప్రజలు హృదయం వికసించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీ లోపల ఇన్నర్ చైల్డ్ అనేది వికసించినట్లయితే మీ హృదయం కూడా వికసించడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఇలాంటి వ్యక్తులను ఎప్పుడు జీవితంలో చూసి ఉండరు. ఇక్కడ నేను ఉదహరించిన వ్యక్తికి తన ఇన్నర్ చైల్డ్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఫ్రీగా ఉన్నాడు. ఒకసారి మీ ఇన్నర్ చైల్డ్ కనుక వికసించినట్లయితే మీ హృదయం కూడా వికసిస్తుంది. అప్పుడు మీరు ముష్టివాళ్ళైనా అవ్వచ్చు, రాజైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు జీవితాన్ని చాలా సంతోషంగా జీవించగలరు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఎంతోమంది భిక్షగాన్ని చూస్తున్నాము, పూర్తిగా జీవన్ముక్తులై ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత చెందిన జీవన్ముక్తులు కూడా అటువంటి వ్యక్తులతో మాట్లాడుతుంటారు. వాళ్ళు చాలా
మంచిగా వారితో మాట్లాడుతూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మీకు 1000 సమస్యలు ఉన్నాయి, మీరంతా సమస్యలతో నిండి ఉన్నారు, వారికి ఎటువంటి సమస్య అనేది లేదు. ఒకసారి ఒక అత్యంత ధనవంతుడైన ముక్తుడు ఈ భిక్షగాడైన ముక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడైన ముక్తుడికి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, అనుచరులు ఉన్నారు, కానీ వారితో పెద్దగా మాట్లాడదు. అయితే ఈ వ్యక్తితోని చాలా అభిమానంతో మాట్లాడుతుంటారు అని శ్రీ భగవాన్ సమాధానము ఇచ్చున్నారు. పాదప్రణామములు శ్రీ భగవాన్. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల మీద మనము జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాము, వారి మీద ఇచ్చిన తీర్పు నుంచి బయట రాలేకపోతున్నాము. పరివర్తన పొందటం ఎలాగా, ముక్తులు అవ్వటము ఎలాగా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీపై మీరు తీర్పు ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే మీరు ఇతరులను కూడా తీర్పు ఇస్తూనే ఉంటారు. మీరు తీర్పు ఇవ్వటము అనే ప్రక్రియలో బందీగా అయిపోయి ఉన్నారు. ఈ యొక్క అలవాటు నుంచి మీరు బయటపడాలి. ఇది మనసు యొక్క అలవాటు. ఇది ఎప్పుడూ కూడా ఇతరులని తీర్పిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు ప్రశాంతత అనేది ఉండదు. మనసు అనేది ఆగాలి. మనసు మీది కాదు అన్నది మీరు తెలుసుకోవాలి. మనసు మీ నుంచి వేరుగా ఉంటుంది. అదొక మెషిన్ లాంటిది. తనంత తాను నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. మేము మిమ్మల్ని ముందుకి తోస్తూ ఉన్నాము. ఈ మనసు అనే పనిచేసే యంత్రాన్ని గమనించేదానికి మీరు ఏ విధంగా పెంచబడ్డారు, మీ ప్రోగ్రామ్స్ ఏంటి, మీ ఛార్జెస్ ఏంటి, మీ ట్రోమాస్ ఏంటి, మీ కండిషనింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మనసు ఏ విధంగా పనిచేస్తుంది అన్నదానికి. మీరు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, ఒక కలలేని ఒక నిద్రలో ఉన్నప్పుడే ఈ మనసు అనేది పనిచేయకుండా ఉండడాన్ని చూస్తారు. లేదంటే ఈ మనసు అనేది నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. ఈ పని చేయటం వల్ల మీరు అలసిపోతూ ఉన్నారు. మీ జీవితము చాలా దయనీయంగా మారిపోతూ ఉన్నారు. ఈ మనసు నుంచి మీకు ఇప్పుడు తప్పించుకునే మార్గము మీకు కనిపించటం లేదు. కొంత వినోదాలు, కొన్ని విలాసాలు ఇవి చేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. శ్రీ భగవాన్ అంటున్నారు, సత్యలోకంలో ఒక బోర్డు అనేది పెట్టున్నాము, మ్యాన్ ఈజ్ మ్యాడ్ అని, మనిషి పిచ్చివాడు అని. ఆ తర్వాత ఒక విదేశీయుడు వచ్చి నేను ఒక బోర్డు పెడతాను అని చెప్పి మ్యాన్ ఈజ్ బ్యాడ్ అని చెప్పాడు. శ్రీ భగవాన్ మ్యాన్ ఈజ్ మ్యాడ్ అని చెప్తే అతను మ్యాన్ ఈజ్ బ్యాడ్ అని చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటికీ ఉందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలు అనేవాళ్ళు పిచ్చివాళ్ళు. ఒకప్పుడు చెన్నైలో బాక్సర్ స్వామి అనేవారు ఉండేవారు. ఆయన జీవన్ముక్తుడు. ఆయన గట్టు మీద కూర్చొని వెళ్తున్న మనుషులందరినీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇదిగో గాడిద వెళ్తుంది, పంది వెళ్తుంది, నక్క వెళ్తుంది అని. ఒకసారి రామలింగ స్వామి ఆయన ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పున్నాడు, ఒక మనిషి వెళ్తున్నాడని. మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా వాళ్ళని ఏదో ఒక పదంతో బోధిస్తూ ఉండేవాడు. ఆయన దిగంబరుడు. రామలింగ స్వామి అతనికి ఒక గుడ్డపీలిక నుంచి కట్టుకోమన్నాడు. ఇది చెన్నైలో జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఈరోజు మీరు చాలా దిగజారిపోయిన జీవితాల్ని జీవిస్తూ ఉన్నారు. ఒకసారి మీ లోపల ఇన్నర్ చైల్డ్ ఫ్రీ అవుతే, మీ హృదయం వికసిస్తే, మీరు జీవన్ముక్తులవుతే అప్పుడు నిజంగా జీవించడం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ప్రశ్న అడగరు, జీవితం ఏంటి, జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరు ఎప్పటిదాకైతే ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారో జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని, అప్పుడు మీరు ఆగిపోయి ఉన్నారు. జీవితం యొక్క ఉద్దేశమే జీవించటము. లేదంటే మీరు ఆ పని ఈ పని చేస్తూ, ఏదో సేవ చేస్తూ, సామాజిక సేవ చేస్తూ జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు, లేదా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో అప్పుడు ఈ ప్రశ్న అనేది ఉండదు. శ్వాసించటము జీవితము, తినటము జీవితము, ఏవి మీరు చేయటం లేదు. మీ మనసు నిరంతరము పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆనంద స్థితి కలుగుతూ ఉంటుందో మీరు మీ మనసుని గమనించుకోవడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. మనసు అనేది ఉంది, అయితే ఇప్పుడు గమనించటం లేదు. ఆనంద స్థితి వచ్చినప్పుడు ఒక సాక్షిలాగా మీ మనసుని నెమ్మదిగా
చూస్తూ ఉంటారు. ఆ తర్వాత నియంత్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మనసు అనేది నిశ్శబ్దం అయిపోతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. లేదంటే చెత్త అంతా మీరు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. మీరు ఏది పనికొచ్చే ఆలోచన అనేది చేయటం లేదు. ఈరోజు మీరు పనికిరాని ఆలోచనలన్నీ చేస్తూ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని శ్రీ భగవాన్ సమాధానమిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్, మా యొక్క ఇన్నర్ చైల్డ్ స్వస్థతని పొందాలంటే మేమేం చేయాలి? దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్జీ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ని ఉపయోగిస్తూ ఉంటాము, దగ్గర తోవల్ని ఉపయోగిస్తూ ఉంటాము. మీ ఇన్నర్ చైల్డే మీ యొక్క దరిద్రానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, బాంధవ్యాలకి అన్నిటికీ కారణము. ఇది మొత్తంగా మీ యొక్క ఇన్నర్ చైల్డ్కి దారితీస్తూ ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాలి అంటే దానికి సులువైన మార్గము ఆనంద స్థితిలోకి వెళ్ళటము. ఆనంద స్థితిలో మీరు నవ్వుతూ ఉండటము, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉండటము. కొంతసేపైనా, రోజులో కొంతసేపైనా ఆనందంతో కూడిన ఆ నవ్వుని మీరు అనుభూతి చెందాలి. నెమ్మదిగా మీ లోపల ఈ ఇన్నర్ చైల్డ్ అనేది హీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతూ ఉంటుందో ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా అవ్వటం అనేది గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మీరు సంఘర్షణకు గురి అవుతూ ఉన్నారో అది మీకు చాలా సులువుగా అయిపోతుంటుంది. సమృద్ధి అనేది మీకు వస్తూ ఉంటుంది. బాంధవ్యాలు సరైపోతూ ఉంటాయి. మీరు అన్ని పనులు కూడా సాధించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు వేరొక ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని జీవితంలోకి మారిపోతూ ఉంటుంది. ఇదే సులువైన మార్గము, నవ్వుతూ ఉండటమే. ఒకప్పుడు లాఫింగ్ బుద్ధాస్ అని ఉండేవారు. ఇది కథ కాదు, వాస్తవము. గ్రామాల్లో జీవిస్తూ ఉండేవారు. వీరు ఏం చేస్తుంటారంటే గ్రామానికి వెళ్ళి ప్రజల్ని ఆనంద స్థితిలోకి తీసుకువెళ్తూ ఉండేవారు. వారి లోపల ఇది ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగింది? వీళ్ళు ముగ్గురు ఉండేవారు. ముగ్గురులో ఒకరు చనిపోయారు. ఆ తర్వాత ఇద్దరు నవ్వటము ఆపేశారు. ఎప్పుడైతే ముగ్గురు ఉండేవారో అప్పుడు ఈ ఆనంద స్థితిలో వెళ్తూ ఉండేవారు. ఇతరులకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవారు. అది వారి లోపల ఇన్నర్ చైల్డ్ని హీల్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఒక భారాన్ని మోస్తూ ఉంటారు. గొప్ప వ్యక్తుల్లో చాలామంది ఈ ఆనంద స్థితిలోకి వెళ్తూ ఉండేవారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఆనంద స్థితిలోకి వెళ్తూ ఉండేవారు. మీ ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటారు. వయసైన వాళ్ళు వాళ్ళ మనవలతో ఐస్ క్రీమ్ తింటూ నవ్వుతూ ఉంటారు. మనవలు అనేది కేవలం ఒక కారణమే. వాస్తవానికి వారు ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్లే వారు మనవలతోని ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఇన్నర్ చైల్డ్ని వారు ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు. అందువల్లే ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉండాలని చెప్తూ ఉంటారు, మనవలతో ఆడుతూ ఉంటారు. కొంతమంది గొప్ప శాస్త్రవేత్తలు కూడా వారి లోపల ఇన్నర్ చైల్డ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఒక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్, వీరు ఐన్స్టీన్తో కలిసి వర్క్ చేశారు. ఐన్స్టీన్ అంతా తెలివైన వాడు. ఐన్స్టీన్ యొక్క రీసెర్చ్ చాలా వరకు బోస్ గారే చేస్తున్నారు. బోస్ లేనట్లయితే ఐన్స్టీన్ కూడా లేరు. అందువల్లే ఒక పదార్థానికి పేరు బోసన్ అని పెట్టున్నారు. సబ్ అటామిక్ ఫిజిక్స్లో బోసన్ పార్టికల్ అని ఉంటుంది. దీనికి కారణము సత్యేంద్రనాథ్ బోస్ గారు. వారి పేరు మీద దీనిని పెట్టడం జరిగింది. కొంతమంది విలేకరులు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి కోల్కత్తాలో ఆయన నివాసానికి వెళ్ళారు. అప్పటికే ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ రూమ్లో ఎక్కడా వారికి బోస్ గారు కనిపించలేదు. అక్కడ వెతికితే బోస్ గారు మంచం కింద తన మనవడితో కలిసి ఆడుతూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, పెద్ద ఇంటర్వ్యూ జరగబోతుంది. ఆయన దాని గురించి ఏమీ ఆలోచించడం లేదు. తన మనవడితో కలిసి మంచం కింద ఆడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? అతని లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ పూర్తిగా యాక్టివ్గా ఉన్నారు. అందువల్ల పిల్లలతో ఆడగలుస్తూ ఉన్నారు. ఆ ఇన్నర్ చైల్డే అతని యొక్క గొప్ప సిద్ధాంతాలకన్నిటికీ కారణము. వచ్చిన విలేకరులందరూ కూడా ఆయన రాకకే ఎదురు చూసి తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన సమాధానాలు కూడా ఒక చిన్నపిల్లవాడు చెప్పినట్టుగా సమాధానాలు చెప్పున్నారు. అన్నీ సైంటిఫిక్గా ఆన్సర్లు ఉంటాయి.
వారి లోపల ఇన్నర్ చైల్డ్ అనేది పూర్తిగా యాక్టివ్ అయి ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇట్లాగా పిల్లలతో కలిసి ఆడేది అనేది కూడా లేదు. చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో అంతగా ప్లేఫుల్గా ఉండట్లేదు. వారి లోపల ఎప్పుడూ ఒక భారం అనేది ఉంటూ ఉంటుంది. పిల్లల్ని ఈరోజు అణగదొక్కేస్తూ ఉన్నారు. పిల్లల్ని కొన్ని చోట్ల నియంత్రించాలి, అన్ని చోట్ల వాళ్ళని మీరు అదుపు చేయకూడదు, అణగదొక్కకూడదు అని చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లైనా మీరు స్వేచ్ఛగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మీ యొక్క శరీర పోస్చర్ కూడా దానికి అనువుగా ఉండాలి. ఎప్పుడూ ఒక మిలిటరీ మ్యాన్ లాగా మీరు ఉండకూడదు. చిన్నపిల్లల యొక్క పోస్చర్లోని మీరు వెళ్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది ధనవంతులు వారు వ్యక్తిగతంగా వారి లోపలున్న చైల్డ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు వారు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్లనే వారికి ధనము విపరీతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మరింత లోతైన వివరణ ఇవ్వచ్చు మరొక సందర్భంలో ఇవ్వటం జరుగుతుంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, శక్తివంతమైన పరంజ్యోతి యొక్క ఉనికిని ఏ విధంగా జాగృతపరచచ్చు? అంతర్యామి శక్తివంతంగా అవ్వాలంటే ఏం చేయాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ని మీరు ఫ్రీ చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క హృదయం అనేది వికసిస్తూ ఉంటుంది. మీ యొక్క భావాలు అనేవి మీకు మళ్ళీ కలగడం ఆరంభమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తిగా భావోద్వేగాలతో నిండిపోయి ఉన్నారు. మీరు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇమోషన్స్, భావోద్వేగాలు. భావోద్వేగాలు ఉన్నప్పుడు కొంత ప్రతిఘటన అనేది ఉంటుంది. ఫీలింగ్, భావాలు ఉన్నప్పుడు ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు ఈ రెండు వేరువేరు అర్థాలని ఇస్తూ ఉంటాయి. ఫీలింగ్ అంటే భావము, హృదయం నుంచి వస్తుంది. మీ ఇన్నర్ చైల్డ్ ఫ్రీ అవుతూ ఉంటే మీ భావాలు అనేవి మీ లోపల కలుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ భావాలు పెరుగుతూ ఉంటాయో మీకు పరంజ్యోతికి మధ్యన కనెక్షన్ అనేది పెరుగుతుంది. అంతర్యామి మీ లోపల పెరుగుతూ ఉంటుంది. ఒకసారి అంతర్యామిని పెరిగితే మీకు ఇంకేం కావాలి? ఇహము పరము రెండూ కూడా మీకు లభిస్తూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది మీ యొక్క ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేయడం గురించి. ఈ ఫీలింగ్ కలగడం గురించి కొన్ని రకాల ఆటలు మీకు సహాయపడుతూ ఉంటాయి. కానీ మన సమాజము ఏ రకంగా నిర్మించబడింది అంటే మీ యొక్క మనసుకే అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మీ యొక్క ఇన్నర్ చైల్డ్ కాదు అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, భక్తి ముక్తి అనే వరాన్ని పొందటం ఎలా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇదే సూత్రాన్ని మనం అనుసరించాలి. మీరు ఆనందంగా నవ్వుతూ ఇక్కడికి వస్తూ ఉండాలి. అదే చిట్ట చివరి మార్గము. ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ మేము చాలా చిన్నదైన సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాము. మీరు ప్రతిరోజు కొంతసేపు ఈ విధంగా చేస్తే ఆనంద స్థితిని అనుభూతి చెందుతూ ఉంటే హృదయం వికసిస్తుంది. ఒకసారి హృదయం వికసించిందంటే భక్తి వస్తుంది, ముక్తి వస్తుంది, అన్నీ రావటం ప్రారంభమవుతుంటాయి. మీ బంధం భగవంతుడితో పెరుగుతూ ఉంటుంది, మీకు అనుబంధం పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు ఇప్పటివరకు గడిపిన అల్పమైన జీవితం కాదు, అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. లేకపోతే జీవితం వృధాగా మారిపోతుంది. మేము మీకు కనీసం ఒక మంచి మరణాన్ని కలిగించాలి. మీరు సరైన లోకానికి వెళ్ళాలన్నది మా ఆశయము. కొన్ని ప్రోగ్రామ్స్లో మేము ఇదే మీకు చూపిస్తూ ఉన్నాము. కొంతమందికి పితృశాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాము. వారిని వారి యొక్క పూర్వీకులకి కలిసేటట్టు చేస్తూ ఉన్నాము. గతించిన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో చూడమని చెప్తూ ఉన్నాము. వారిలో చాలామంది సిగరెట్లు తాగుతూ పొగతో నిండిపోయిన లోకంలో ఉంటూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు అలా వచ్చి వాళ్ళని బయటికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు రామని చెప్తూ ఉంటారు, మమ్మల్ని వదిలేయండి, మేము ఇక్కడే సంతోషంగా ఉన్నాం అని చెప్తూ ఉంటారు. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. భూలోకంలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు, బాగా సంపాదించున్నారు. చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే సిగరెట్లు, బిడీలు తాగుతూ ఉన్నారు, బిర్యానీ తింటూ ఉన్నారు, ఇవే చేస్తూ ఉన్నారు. ఇదే గందరగోళంలో వాళ్ళు ఉన్నారు. వారిని బయట తీయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వదిలేయండి అని వారు అంటూ ఉన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అమ్మా భగవాన్కి ప్రార్థన చేసి వారికి మోక్షం ప్రసాదించాలని అడుగుతూ ఉన్నారు. పూర్వకాలంలో పిల్లల్ని కనేవాళ్ళు ఎందుకంటే వారిని మోక్షానికి నడిపిస్తారని. కానీ ఇప్పుడు పిల్లలు వద్దనుకునే ఆలోచనలో కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఈ క్రియాకర్మలన్నీ నిష్ప్రయోజనమని అనుకుంటారు, అవి వృధా అని అనుకుంటుంటారు.
ఏమీ చేయకుండా ఉండిపోతూ ఉంటారు. స్వర్గం లేదు, నరకం లేదు, ఏ లోకం లేదు, మరణాంతర జీవితము ఉండదనేది భావన. ఇవన్నీ కొత్త ఆలోచనలు కాదు. 1000-2500 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఈరోజు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా ఇతర లోకాల గురించి నమ్మరు. వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్తారు. ఆ సమయంలో డబ్బులిచ్చి ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి కాల్చేస్తారు. కొంతమంది దహనము అయినంత వరకు కూడా వేచి ఉండరు. కొంతమంది వెంటనే వెళ్ళి నాన్ వెజ్ తింటారు, మద్యం తాగుతారు. మరణించిన వాడు చూస్తున్నాడన్న విషయాన్ని కూడా భావించరు. మేము అలాంటి వ్యక్తులను గతంలోకి తీసుకురాగలిగే వాళ్ళము. అప్పట్లో కొంతకాలము వారితో మాట్లాడించే వాళ్ళము. చనిపోయిన వారు వారి పిల్లలతో ఎలా ఉండేవారో చెప్పేవారు, వాళ్ళు రోధించేవారు. ఇప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. గతించిన వారు ఇతర లోకాల్లో ఎంత బాధపడుతున్నారో ఇక్కడున్న వాళ్ళకి చూపిస్తూ వచ్చున్నాము. మీకు జన్మనిచ్చిన వాళ్ళు మోక్షానికి మీరు ఎలా సహాయం చేయాలని చెప్తూ ఉన్నాము. మా తదుపరి లక్ష్యం ఏమిటంటే మరణించే సమయంలో మీ అందరికీ సహాయపడాలి. అయితే మీరేమీ చేయలేరు. మీరు కూడా నరకానికే వెళ్ళబోతూ ఉన్నారు. ఇది చాలా దయనీయము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్ పరం మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఏ విధంగా ఎదగాలి అని అడుగుతూ వచ్చున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మీరు మీ ఇన్నర్ చైల్డ్ మీద ఫోకస్ చేయండి. పిల్లల్లాగా ఉండండి. మీ హృదయము వికసించబడాలి. అప్పుడే మీరు ఇహంలో పెరుగుతారు. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారం బాగా నడుస్తుంది. మీరు ధనం సంపాదించాలి అనుకుంటే ధనం కూడా రావడం అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు పరంలో ఎదుగుతారు. మీ మనసు నిశ్శబ్దం అవుతుంది, హృదయం వికసిస్తుంది. ఇదంతా కూడా పరంలో వస్తుంది. ఇవన్నీ మీకు జరగడము ఆరంభమవుతుంది అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, మన ఏకత్వానికి ఇతర ఆధ్యాత్మిక సంస్థలకి తేడా ఏమిటి శ్రీ భగవాన్ అని అడుగుతూ ఉన్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేను ఈ ప్రశ్నకి బదులివ్వగలను, కానీ ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవడము చాలా కష్టము. మన యొక్క గమ్యమే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలని. ధర్మంలో ఒక గొప్ప సత్యం ఏమిటంటే ఇది కఠినంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు తప్పిస్తే ఈ విశ్వంలో ఇంకొకటేమీ లేదు. మీరు మట్టికే ఈ విశ్వంలో ఉన్నారు. మీరే ఈ విశ్వము, మీరే ఆ జంతువులు, మీరే పక్షులు, మీరే వృక్షాలు, ప్రతీదీ కూడా మీరే. మీరే మీ భార్య, మీరే మీ తండ్రి, మీరే మీ భర్త, మీరే మీ బిడ్డ, ప్రతీదీ మీరే. కానీ మీకు ఎలాంటి ఒక భావన ఉందంటే అన్నిటినుంచి వేరు అని ఒక భావన. ఇది పెద్ద భ్రమ. మీరు తప్పిస్తే ఈ లోకంలో ఏమీ లేదు. మీరు రాముడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడచ్చు. మీరే ఆ రాముడు, మీరే ఆ కృష్ణుడు, మీరే శివ, ప్రతిదీ కూడా మీరే. దురదృష్టం ఏంటంటే మీరు చాలా అల్పులు అని అనుకుంటున్నారు. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా ఒక గూని వ్యక్తి ఈ అనుభవము పొంది ఉంటాడు, తానే అంతా అని. అందువల్లే అంత ఆనందంగా ఉన్నాడు. మీరు ముక్తిని దాటి వెళ్ళినట్లయితే ఈ సత్యాన్ని గుర్తిస్తారు. మీరు తప్పిస్తే ఇంకొకటి లేదు అన్నది గుర్తిస్తారు. మీరు మట్టికే ఉన్నారు. మీరు ఒక గ్రహాన్నో పాలపుంతనో చూడొచ్చు. మీరే ఆ గ్రహము, మీరే ఆ నక్షత్ర మండలము. మీరు తప్పిస్తే ఇంకొకటేది లేదు. ఇది మన ధర్మంలో కోర్ టీచింగ్, ఒక ముఖ్యమైన టీచింగ్. ఇది చాలా కష్టము అర్థం చేసుకోవడానికి. అయితే మీరు దిగులు చెందొద్దు. స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటాము. మీకు మరింత స్పష్టత అనేది ఇస్తూ ఉంటాము. మీకు అనుభూతి పరంగా ఇది తెలిసేటట్టు చేస్తూ ఉంటాము. ఇది అనుభవించవచ్చు కూడా. అప్పుడు మీకు స్పష్టంగా ఉంటుంది. కొన్ని విషయాలని అనుభూతి చెందాలి, లేదంటే మీకు స్పష్టత అనేది రాదు. మనసు అనేది అక్కడికి తీసుకువెళ్ళలేదు. మనసు మీకు అనుభవం రాకుండా చేస్తూ ఉంటుంది. హృదయం మీకు అనుభవాన్ని ఇస్తుంది. మీరే అది. అందువల్లే మనము ఒక పదాన్ని వాడుతూ ఉంటాము, తత్వమసి. మీరే అది, మీరే సర్వము. మీరు తప్పిస్తే ఇంకొకటి ఏమీ లేదు అని ఈ ప్రశ్నకి సమాధానాన్ని శ్రీ భగవాన్ ముగించున్నారు. ఇంతటితో మనము ప్రశ్నోత్తరాలని ముగించున్నాము. ఇప్పటిదాకా మీరు ఏదైతే విన్నారో, మీకు ఏదైతే జ్ఞాపకం వస్తుందో దాన్ని మీరు అవలోకనం చేసుకుని ఒకసారి గమనించుకోండి. . 1 . 2 . 3 . 4 . 5 . 6 . 7 . 8 . 9 . 10 . 11 . 12 . 13 . 14 . 15 . 16 . 17 . 18 . 19 . 20 . 21 . 22 . 23 . 24 . 25 . 26 . 27 . 28 . 29 . 30 . 31 . 32 . 33 . 34 . 35 . 36 . 37 . 38 . 39 . 40 . 41 . 42 . 43 . 44 . 45 . 46 . 47 . 48 . 49 . 50 . 51 . 52 . 53 . 54 . 55 . 56 . 57 . 58 . 59 . 60 . 61 . 62 . 63 . 64 . 65 . 66 . 67 . 68 . 69 . 70 . 71 . 72 . 73 . 74 . 75 . 76 . 77 . 78 . 79 . 80 . 81 . 82 . 83 . 84 . 85 . 86 . 87 . 88 . 89 . 90 . 91 . 92 . 93 . 94 . 95 . 96
ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు శ్రీ అమ్మా భగవాన్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఈరోజు ఈ అనువాద కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.